దానం నాగేందర్ ప్రస్థానం మీరు తీసుకొచ్చారు. ఇక కొంతకాలంగా ఆయన అయితే మాత్రం ఇక ఉప ఎన్నిక గురించి ఒక అంశం అయితే తెరపైకి వస్తుంది. దానం నాగేందర్ పార్టీకి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాడు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. జూబ్లీహిల్స్ తరహాలో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బైపోల్ సాధ్యమా? మీకున్న విశ్లేషణ ప్రకారం దాదాపు ఆయన అయితే మాత్రం నేను ఇక పార్టీ మారాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని కూడా నేరుగా మీడియా ముఖంగానే చెప్తున్నారు. దాని అర్థం ఏంటి అసలు? దానికి నైతిక బాధ్యత వహించు ఆయన రాజీనామా చేయాలి. ఎవరు? సభాపతికి ఇచ్చిండు కదా. వీళ్ళు ఎవరు అంటే ఈయన విషయాలు ఇంకేం చెప్పలేదు, ఈయన ఎక్స్ప్లెయిన్ కూడా ఇంకేం చేయలేదు. ఇంకా ఈయన విషయాలు జరగలేదు. సరే, ఒకవేళ ఈయన విషయంలో జరగకపోతే ఖచ్చితంగా ఆయనే చెప్తాడు కదా నేను పార్టీ మారినని. మరి అటువంటిప్పుడు రాజీనామా చేయమను, యాక్సెప్ట్ చేయాలి కదా. ఆయన చెప్పినప్పుడు రాజీనామా చేయాలి కదా. చేస్తే యాక్సెప్ట్ చేయాలి. ఆయన ఎవరు? సభాపతి. సో ఆయన నిజంగానే ఆయనకు పార్టీ మారినా ఈ పార్టీ వల్ల నాకు ఏం ఉపయోగం లేదు, ఈ పార్టీలో నేను ఉండలేకపోతున్నా అనేది ఉంటే ఖచ్చితంగా ఆయనే రాజీనామా చేసే ఎన్నికల వాళ్ళ ప్రజలారా మరి నాకు చెప్పండి, మీరు నేను తప్పు చేసిన బీఆర్ఎస్ నుండి ఇళ్ళకి వచ్చి అంతకుముందు కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇళ్ళకి వచ్చి మొత్తం భూములన్నీ కబ్జా చేసి దోపిడీ చేసి పెద్ద ఎత్తున సంపాదించుకొని ఇవాళ మళ్ళీ దోపిడీ చేయడానికి నాకు అధికారం ఇవ్వండి అని చెప్పి దానం నాగేందర్ అడిగితే తప్పులేదు. అంతేగాని దానం నాగేందర్ ఏదో పెద్ద ఉద్యమకారుడు అన్నట్టుగా, లేదా పేద ప్రజల పెన్నిది అన్నట్టుగా, లేకపోతే తెలంగాణ సాధకుని గానో ఇంకే ఏముంది దానం నాగేందర్? భూములు కబ్జాలు చేసి ఆ ముఖ్యమంత్రి దగ్గర ఈ ముఖ్యమంత్రి వాసులు చేసుకుని బతికి సెటిల్మెంట్ చేసింది తప్ప ఏముంది సార్? దానం నాగేందర్ సాధించింది ఏంది అంటున్నా, ప్రజలకు సాధించింది ఏంది? సో కాబట్టి దానం నాగేందర్ ఉప ఎన్నిక వల్ల ప్రజలకు ఒరిగేది ఏముండదు, నష్టం తప్ప. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎట్లుంటుంది సార్? ఉప ఎన్నికుంటే దానం నాగేందర్ను 100-200% ఓడగొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి పార్టీ మారే దొంగలు, దోపిడీదారులు అనవసరంగా ఇవాళ చట్ట వ్యతిరేకులు ఒక రకంగా చెప్పాలంటే చట్టం ఇప్పుడు నీకు పార్టీ ఒక పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, నీ పార్టీ మంచిదా చెడ్డదా అనేది నీ ఇష్టం, ఆ పార్టీ ఇష్టం, తీసుకునే పార్టీ ఇష్టం. బట్ దాంట్లో గెలిచినాక ఆ పార్టీకి రాజీనామా చేసి నువ్వు ఇంకో పార్టీలో పో, దానికి ఎవరు కాదన్నారు నేను. కానీ అందులోనే గెలిచి మళ్ళీ ఇంకో పార్టీ మారి ఈ రాజకీయాలంతా కూడా నేను ప్రజల కోసము, ప్రజలైతే కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము అని పోయి ఎంత ఈ తప్పుడు విధానాలు, ఈ తప్పుడు వ్యవహారాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. నీకు ఆ పార్టీ నుండి పోయి అధికార పార్టీలకు పోయి నీకు పనులు చేయించుకోవాలనుకుంటే నువ్వు డైరెక్ట్ రాజీనామా చేయి, అధికార పార్టీలకు పో, ఎవరు వద్దంటలేరు. రాజీనామా చేస్తే మళ్ళీ ప్రజలు తీర్పు కోరుతారు. ప్రజలు ఇంకో నిర్ణయిస్తారు, నిన్నే గెలిపిస్తారా రాజీనామా చేసినాక, లేదంటే ఇంకో మంచి వ్యక్తి ఎవరన్నా వస్తాడా, వాళ్ళు నిర్ణయించుకుంటారు ప్రజలు. సార్, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మాత్రం ఇటు కమాండర్ దేవా, దాంతోపాటు తెలంగాణ సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా ఇక సరెండర్ అయ్యారు డీజీపీ ముందట. మొత్తం అటువైపు ఇక ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే మాత్రం వరుసగా శనివారం రోజే 2 వేర్వేరు ప్రాంతాల్లో కూడా ఘటనలు జరిగినాయి. అక్కడ ఏకంగా ఎన్కౌంటర్ కూడా జరిగింది. మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు ఏంటి? ఒకవైపు పిఎల్జీఏ పని అయిపోయిందని కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? కగారు విషయంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగాల్సిన అవసరం ఉంది? అంటే నేనైతే ఆపరేషన్ కగారును వ్యతిరేకిస్తాను. ఎందుకంటే అది చంపడం అనేది, అందులో మనుషులను చంపడం అనేది వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ సిద్ధాంతం ఏదైనా కావచ్చు. బట్ ప్రభుత్వము మనుషులను చంపే ప్రోగ్రాం పెడతా అంటే అది రాజ్యాంగ వ్యతిరేకం. సరే, నక్సలైట్లు వాళ్ళు కూడా తుపాకి పట్టి చంపడం నేరమే, దాన్ని నేను వ్యతిరేకిస్తా. కానీ ప్రభుత్వమే ఒక పథకం పెట్టి నక్సలైట్లను చంపేస్తా అంటే అది చంపే కార్యక్రమాన్ని రాజ్యాంగం ఆమోదిస్తుందా? ఆమోదించదు కదా. కాకపోతే సరెండర్ చేసి వాడు తప్పు చేస్తే తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేసేసి వీడు తప్పు చేసిండు అని చెప్పి శిక్ష అయిపోయి, అంతేగాని నేను మొత్తం పోలీసులను పెట్టి అందరూ చంపేస్తా అనే పథకమే పెడితే ఎట్లా? సో కాబట్టి ఆపరేషన్ కగార్ అనేది నేను వ్యతిరేకిస్తాను. ఒకటి. రెండవది, ఇవాళ ఈ ప్రస్తుత పరిస్థితులలో, ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో మొత్తం ఏ టెక్నాలజీ వచ్చింది, ఏ మూలకు పండుకున్నా నువ్వు 100 కిలోమీటర్ల దూరంలో సొరికలో ఉన్నా కూడా బాంబు అయితే చచ్చిపోతావు, అవునా? సో కాబట్టి ఈ క్రమంలో ఇట్లాంటి సాయుధ పోరాటం అనే దాన్ని నేను స్వాగతించాను. డెమోక్రసీ వచ్చేసింది. మీ నేపాల్ పరిణామాలు ప్రచండ నేతృత్వంలో అక్కడ అధికారం వచ్చింది. అట్లాగే లాటిన్ అమెరికాలో వచ్చింది. చాలా దేశాలలో వాళ్ళు ప్రజాస్వామ్యం వైపు వచ్చింది. ఇక్కడ కూడా రండి, మీరు అధికారంలోకి రండి. వచ్చి మా ఆర్పీ పార్టీ ఉంది, మా పార్టీ మేము మీతో కలుస్తాం, అంటే మేము మిమ్మల్ని నిజాయితీ పరులుగాను, మేము కమిట్మెంట్ ఉన్న ఒక నాయకులుగాను చూస్తున్నాం. మేము
మీ అవసరం ఉంది సమాజానికి, మీలాంటి మంచి వ్యక్తుల యొక్క అవసరం ఉంది. బట్ అక్కడ కూడా ఏమవుతుంది, అగ్రవర్ణాల ఆధిపత్యం. ఇక్కడ బయట పార్టీలో ఇట్లా అగ్రవర్ణాల ఆధిపత్యం, పార్టీలో కూడా మొత్తం అగ్రవర్ణాల ఆధిపత్యం మొన్నటిదాకా. ఇప్పుడంటే అంతా భయపడి పోయినరు, కొంతమంది సరెండర్ అయిపోయినరు. కానీ ఇప్పుడు చచ్చిపోతుంది అంతా ఆదివాసుల బిడ్డలే కదా పాపం. అంతకు ముందు కూడా చచ్చిపోయింది బహుజనులే కదా. సో కాబట్టి ఇవాళ బహుజనులకు చెప్పేది నేను ఒకటే, నా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా మేము ఉన్నడు తుపాకీ కొట్టాన్ని సమర్థించాం. మేము రాజ్యాంగబద్ధంగా ఉండేటోళ్ళం కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తుపాకీ ద్వారా ఒకవేళ పోయింది అనుకో, నక్సలైట్ అయ్యి చచ్చిపోతే ఏంటి మా పరిస్థితి, ఇక్కడ దేశం పరిస్థితి ఏంటి? ఒక భారత రాజ్యాంగ నిర్మాణాన్ని రచించే అవకాశం ఉండేది కాదు కదా. దేశాన్ని బతుకుండి పోరాడాలంటారు. 100% బతుకుండి పోరాడాలి, బతుకుండే సాధించాలి, ఏదైనా బతుకుండే చేయాలి. ఖచ్చితంగా ఒకరిని చంపడం, మనం అది చేయడం అది నేరం, రాజ్యాంగపరంగా నేరం, మానవ హక్కుల పరంగా నేరం. నువ్వు ఇంకోటి చంపుతున్నావు అని మళ్ళీ నా ప్రాణం గురించి నువ్వు ఎదుటోని చంపినప్పుడు నిన్ను చంపే అధికారం ఎదుటోనికి ఉంటుంది కదా. కాబట్టి ఆ చంపుకునే విధానమే కరెక్ట్ కాదంటున్నా. జాతీయ ఉపాధి హామీ పథకం చాలా పాపులర్ అయింది, కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో జీ రామ్జీ అనే పేరుతో, విబి అంటే వికసిత్ భారత్ పేరుతో మొత్తం మహాత్మా గాంధీ పేరును తీసేసి ఈ పథకం తీసుకొచ్చింది. ఇక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆ పథకంలో కూడా, కొత్త పథకంలో కొన్ని మార్పు చేర్పులు కూడా చేసింది. ఏం చెప్తారు సార్, పేరు మార్పు అలాగే పథకంలో కూడా కొన్ని మార్పు చేర్పులు చేశారు, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పథకాల పేర్లు మార్చడం అనేది చాలా కామన్, ఏ ప్రభుత్వం వచ్చినా మారుతూ ఉంటుంది పథకాల పేర్లు. వాజ్పేయి అయినప్పుడు కూడా పేర్లు మార్చారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పేర్లు మార్చుకున్నారు. చాలా పథకాల పేర్లు మార్చినంత మాత్రాన అదేదో పెద్ద మార్పులు వచ్చేస్తాయని నేను అనుకోను. కానీ ప్రధానంగా ఏంటంటే జీ అనే పథకానికి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే, గ్రామీణ ప్రాంతాల్లో జై శ్రీరామ్ అనే పదం రావాలి. ఆడ ఓకే, రామ్ అనే పదం రావాలి. పని పోయినప్పుడు ఏం చేస్తాను అక్క ఇట్లా పని కాడ రామ్జీ పథకం, జీ పథకం వచ్చింది కదా. రామ్జీ అంటే పొద్దుస్తామను రామ్జీ గురించి మాట్లాడాలి కదా. ఓకే, సో గాంధీ అంటే కాంగ్రెస్ గుర్తొస్తుందని, రామ్జీ అంటే బీజేపీ గుర్తొస్తుందని, అంతకంటే వేరే ఏం లేదు దాంట్లో. పాత సీసాలు కొత్త సీరా ఏమంటారు ఆ టైప్. సో ఇంత పెద్ద ప్రచార వ్యూహం ఉంది. ఇప్పుడు వాళ్ళు ప్రతి వెనుక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకున్నా దాంట్లో హిందుత్వాన్ని జోడిస్తారు. ఆహార పథకం తీసుకున్న దాంట్లో హిందుత్వాన్ని జోడిస్తారు. ఏ పథకం తీసుకోండి, ఇవాళ బీజేపీ తెచ్చిన పథకంలో హిందుత్వం అనే అంశం జోడించకుండా ఒక్క పథకం ఉందో చెప్పండి నాకు. ఒక్క పథకం పేరు చెప్పండి. అన్ని పథకాలు, ఏ పథకమైనా సరే నేను చెప్తా దానికి ఆన్సర్. ప్రతి పథకం తీసుకోండి, ప్రతి పథకం వెనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బీసీలలో ఓబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు సంబంధించి ఒక పథకం పెట్టిండ్రు. ఏంది అది చెప్పండి, దాని పేరు ఏదో ఉంది. అది కూడా హిందుత్వంలో భాగంగా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో కూడా ఉంటుందా? ఎట్లా అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు సంబంధించిన రిజర్వేషన్లలో ఇవాళ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి రిజర్వేషన్లు? ఒకటి పేదరికం కారణం. సో పేదరికం కారణంగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఓకే దాంట్లో, బట్ లెక్కలు వేయాలిగా. లెక్కలు వేయాలి. నువ్వు ఎంతమంది పేదలు ఉన్నారనే విషయం తేలితే కదా నీకు. అసలు తేలినట్టు ఎక్కడ ఉంది కమిషన్? ఎక్కడ లేదు. సో అప్పుడు ఏమైంది, ఇప్పుడు అగ్రవర్ణ పేదలంతా కూడా బీజేపీకి అనుకూలం. అగ్రవర్ణాలంతా, పేదలే కాదు అగ్రవర్ణాలంతా బీజేపీకి అనుకూలం. బీజేపీకి అనుకూలమైన వర్గాలను దూరం చేసుకుంటే బీజేపీకి రేపు వెన్నుదనగా నిలిచేది ఎవరు? పేదలు కానే కాదు. పేదలకు పథకం వల్ల యూజ్ ఉంటుంది ఏదైనా పథకం. కానీ ఇవాళ అగ్రవర్ణ పేదల పేరు మీద బీజేపీ అగ్రవర్ణాలకు అడ్డగా నిలబడినప్పుడు మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు ఇవాళ వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వివిధ రాష్ట్రాల్లో మొత్తం దేశంతో విస్తరించిన వాళ్ళు వీళ్ళ అగ్రవర్ణాల పేదల పేరు మీద వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని అక్కడ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఇవాళ ఆ పథకంతోనే దాని వల్లనే ఈడబ్ల్యూఎస్ వల్లనే ఇలా మార్వాడీలకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ గుజరాతీలకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ జనాభాను 6% ఎక్కువ చూపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. 6% ఉత్తరాది వాళ్ళ జనాభాను. ఓకే, అది అంత అగ్రవర్ణాలే కదా వాళ్ళంతా. ఇలా అగ్రవర్ణాల జనాభా పెరిగిందని చెప్పి లెక్కలు ఎవరు చూపించిండు అని కూడా రేవంత్ రెడ్డి వీలే. అది ఈడబ్ల్యూఎస్లో భాగంగా వచ్చింది. రేపు ఇదే అగ్రవర్ణాల పేరు మీద ఆయన ఇక్కడ వాళ్ళ రెట్లకు కూడా లెక్కలు ఇచ్చుకున్నాడు.
వాళ్ళ రెడ్లకు వాళ్ళ కమ్యూనిటీస్ వాళ్ళకి కూడా మన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వాటిల్లో మంచి 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 పోస్టులను ఇప్పించుకున్నాడు. సో ఇవన్నీ దీని వెనుక ఎవరంతా దీని అంతా బీజేపీ కుట్రండి. ఇదంతా బీజేపీ తీసుకొచ్చిన పథకం వల్ల ఇవాళ బెనిఫిట్ అవుతుంది ఎవరు? అగ్రవర్ణాలు. సో ఈ అగ్రవర్ణాలకు బెనిఫిట్ అవుతే అండగా ఎవరికి నిలబడతారు? బీజేపీ నిలబడతారు. సో అంతిమంగా ఈడబ్ల్యూఎస్ యొక్క రిజర్వేషన్ల పర్పస్ ఏంటంటే అగ్రవర్ణాలను కూడా వీళ్ళను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం. మేము ఇప్పుడు ఇంకో కూడా ఇలా 1 రేషన్ కార్డు ఉంది. 1 రేషన్ కార్డు పథకం తెచ్చేవాళ్ళు. ఎందుకు తెచ్చారు? 1 రేషన్ కార్డు అంటే దేశంలో ఎక్కడైనా ఈ గుజరాతీలు వెళ్ళిపోతున్నారు, ప్రపంచంలో ఎక్కడైనా పోతారు వాళ్ళు. సో ఎక్కడ పోయిన రేషన్ కార్డు వాడికి ఉంటే దాంతో వానికి పథకాలు అమలవుతాయి. అంటే బియ్యం తెచ్చుకొని అక్రమంగా బియ్యం కూడా తెచ్చుకొని అమ్ముకుంటారు వాళ్ళు. నార్త్ ఇండియన్స్ కోసమే 1 రేషన్ కార్డా? ఎస్, 100%. 1 రేషన్ కార్డు పథకం కానీ 1 నేషన్ పథకం కానీ లేదా 1 క్లాటు 1 నీటు ఇవన్నీ పథకాలన్నీ కూడా ఉత్తరాది ఆధిపత్యం కోసమే తెచ్చారు. దాంట్లో ఉత్తరాదిలో ఎవరు ఉంటారు? బీజేపీ ఉంటుంది, కమ్యూనల్ ఫోర్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఈ పథకాల వెనుక అన్ని పథకాల వెనుక బీజేపీ పాత్ర, బీజేపీ కుట్ర ఉంది. సో అందుకే ఇవాళ అట్లాంటి ఇప్పుడు మన్రేగా పథకం ద్వారా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు పెరిగిందనే ఉద్దేశంతో దాన్ని వాళ్ళు పేరు మార్చుకున్నారు. దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది? నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ చర్చ జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఇచ్చిన పోయి జీరామ్జీ పథకం అందులో ఉత్తరాదిలో ఇంకెక్కువ ఉంటుంది మనకంటే కూడా. సౌత్లో కంటే అక్కడ పేదరికం ఎక్కువ కదా. సో అక్కడ జీరామ్జీ పథకం బీజేపీ వాళ్ళ దియా అంటే ఓటు ఎవరికి వేయాలి? కిసుకు దేనా ఓట్? బీజేపీకి దేనా? బీజేపీకి దేనా? సో దానిలో భాగంగానే ఇవాళ ఈ పథకం మార్పు అనేది నేను